హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సింధు అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో టెట్కి సంబంధించి సైకాలజీకి రిలేటెడ్గా ప్రీవియస్ ఇయర్ ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు అండ్ ఆ క్వశ్చన్స్ డిస్కషన్ అయితే మనం కంప్లీట్గా ఈ వీడియోలో చేయడం జరుగుతుంది. సో మీకు కానీ నా వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన వీడియోని షేర్ చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వితౌట్ ఎనీ లేట్ మనమైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ కానీ చూస్తే, మోస్ట్ సక్సెస్ఫుల్ చైల్డ్ రేరింగ్ స్టైల్. ఫస్ట్ అది అథారిటేటివ్ స్టైల్, అథారిటేరియన్ స్టైల్, పర్మిసివ్ స్టైల్, అన్ఇన్వాల్వ్డ్ స్టైల్. సో ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేయాలి అని అంటే ఫస్ట్ మనకి ఈ స్టైల్స్ అనేవి ఏంటి అనేది మనకి తెలియాలి. సో ఇక్కడ అథారిటేటివ్ స్టైల్ అని అంటే ఏంటో చూద్దాం. సో ప్రతి ఒక్కదానికి నేను మీకు ఎగ్జాంపుల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అథారిటేటివ్ స్టైల్ అని అంటే ఇక్కడ ఏమవుతుంది అని అంటే మనకి బ్యాలెన్స్డ్గా, సపోర్టివ్గా ఒక సెట్ రూల్స్ని ఆల్రెడీ పేరెంట్ అనే వాళ్ళు ఫ్రేమ్ చేసి ఉంచుతారు. సో దాన్ని ఫాలో అవ్వడం అనమాట. సో దీన్ని అథారిటేటివ్ స్టైల్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పిల్లాడు టీవీ చూడాలనుకుంటున్నాడు. సో అంటే హోంవర్క్ చేసే ముందు తను టీవీ చూడాలనుకుంటున్నాడు. సో ఇక్కడ పేరెంట్ ఏం చెప్తారు అని అంటే ఫస్ట్ నువ్వు హోంవర్క్ కంప్లీట్ చేసేసి ఆ తర్వాత టీవీ చూడొచ్చు. అంటే ఇక్కడ బ్యాలెన్స్ చేస్తూ సపోర్ట్ చేస్తూ యూ కెన్ వాచ్ టీవీ, కానీ ఎప్పుడు నీ వర్క్ ఫినిష్ చేసిన తర్వాత చెయ్యాలి అనే దాన్ని ఇక్కడ నేర్పిస్తున్నారు. సో దీన్ని అథారిటేటివ్ స్టైల్ అని అంటాం. నెక్స్ట్ అథారిటేరియన్ స్టైల్. సో ఇదే ఎగ్జాంపుల్లో సో ఒక పిల్లాడు టీవీ చూడాలనుకుంటున్నాడు, హోంవర్క్ చేయాలి. సో కానీ ఇక్కడ పేరెంట్ ఏం చేస్తారు అని అంటే సో టీవీ చూడాల్సిన అవసరం లేదని ఫుల్గా రిస్ట్రిక్ట్ చేసి హోంవర్క్ చేయాలి, కంపల్సరీగా చదువుకోవాలి అనేదాన్ని ఎక్కువ ఎంఫసైజ్ చేస్తారు. అంటే ఇక్కడ స్ట్రిక్ట్ పేరెంటింగ్ అని అంటాం. వితౌట్ ఎనీ రీజన్ స్ట్రిక్ట్ పేరెంటింగ్ అనేది మనకి అథారిటేరియన్ స్టైల్లో కనిపిస్తుంది. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే అథారిటేరియన్ స్టైల్కి, సో ఒక పిల్లాడు 9 కల్లా పడుకోవాలి అని పేరెంట్ చెప్తే సో దానికి రీజన్ సిచ్యువేషన్స్ ఏది ఉన్నా కానీ సో ఖచ్చితంగా ఏ క్వశ్చన్ లేకుండా ఆ టైంలో పిల్లాడు అనేవాడు పడుకోవాలి. అంటే ఇక్కడ స్ట్రిక్ట్, హార్ష్, డిసిప్లైన్డ్ పేరెంటింగ్ మనకి ఇక్కడ కనపడుతుంది. నెక్స్ట్ పర్మిసివ్ స్టైల్. అంటే ప్రతిదానికి పర్మిషన్ ఇచ్చేలాగా. అంటే ఇక్కడ ఏమవుతుంది అని అంటే చాలా లీనియంట్గా ఉంటాడు. అంటే పేరెంట్ అనేవాడు స్ట్రిక్ట్గా లేకుండా పిల్లాడి ఏం అడిగినా చేసేలాగా ఉంటాడు అనమాట ఈ పర్మిసివ్ స్టైల్లో. ఫర్ ఎగ్జాంపుల్, సో ఒక చైల్డ్ పార్టీకి వెళ్ళాలి అని తన పేరెంట్ని అడిగాడు అనమాట. సో పార్టీకి వెళ్ళి నేను 10 o'clock వస్తాను అని చెప్తాడు. సో ఇక్కడ ఏంటి అని అంటే ప్రతిదానికి పేరెంట్ అనేవాడు ఎక్కడా రిస్ట్రిక్ట్ చేయకుండా ఇది తప్పు ఇది రాంగ్ అని చెప్పకుండా పిల్లాడు ఏది అడిగినా చేసేయడం అనమాట. దీన్నే మనం గారాబం అని కూడా అంటాం. సో పర్మిసివ్ స్టైల్ అంటే ఇది. నెక్స్ట్ అన్ఇన్వాల్వ్డ్ స్టైల్. అంటే ఇక్కడ పేరెంట్ ఇన్వాల్వ్మెంట్ ఏమీ ఉండదు. ఏదో పిల్లాడు ఉన్నాడు, చదువుకున్నాడా లేదా ఏమీ పట్టించుకోదు అనమాట ఇక్కడ పేరెంటింగ్ స్టైల్. ఇక్కడ పేరెంట్స్ అనేవాళ్ళు ఏం పట్టించుకోరు. ఏదో మనం ఒక స్కూల్కి పంపిస్తున్నాము, వెదర్ అక్కడ తనకు అర్థం అవుతుందా లేదా ఏమీ అనేది పేరెంటింగ్ స్టైల్లో మనకు కనిపించదు. సో దీన్నే మనం అన్ఇన్వాల్వ్డ్ స్టైల్ అని అంటాం అనమాట. సో ఇక్కడ వాళ్ళు అడిగిన క్వశ్చన్ మోస్ట్ సక్సెస్ఫుల్ చైల్డ్ రేరింగ్ స్టైల్ అన్నారు. సో అంటే బ్యాలెన్స్డ్గా సపోర్ట్ చేస్తూ ఒక రీజన్ ఇచ్చి మంచి డిసిప్లైన్లో పెట్టే స్టైల్ కదండి. సో అంటే ఇది అథారిటేటివ్ స్టైల్. సో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ మనకి అథారిటేటివ్ స్టైల్. నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం. సెకండ్ క్వశ్చన్ చూస్తే, రాంగ్లీ మెన్షన్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్. అంటే డెవలప్మెంట్కి సంబంధించి కిందిచ్చిన వాటిలో రాంగ్ ఏంటి అనేది మనం చూడాలని చెప్తున్నారు. అంటే మిగిలిన 3 స్టేట్మెంట్స్ అనేవి కరెక్ట్ అని అర్థం. సో ఇది మనం మైండ్లో పెట్టుకొని ఈ క్వశ్చన్ చేయాలి. సో డెవలప్మెంట్ ఈజ్ కంటిన్యూస్. సో డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్గా జరుగుతుంది అంటున్నారు, అంతే కదా. సో బర్త్ నుంచి అంటే మనం మదర్ ఊమ్ నుంచి సో చనిపోయే వరకు సో ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. సో డెవలప్మెంట్ ఈజ్ కంటిన్యూస్ అనేది కరెక్ట్. దేర్ ఎగ్జిస్ట్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఇన్ డెవలప్మెంట్. సో డెవలప్మెంట్లో ఈచ్ ఇండివిజువల్కి డెవలప్మెంట్ అనేది ఒకేలా ఉండదు అని చెప్తున్నారు, కరెక్ట్ కదండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లోనే సో ఏ బి పెరుగుతున్నారు. సో లైక్ ఏ అనే అతను
బి అనే అతను సేమ్గా ఉంటారండి? ఒకే ఇంట్లో పెరుగుతున్నారు కదా, ఒకే తల్లి తండ్రి వాళ్ళకి, వాళ్ళ బిహేవియర్స్ డెవలప్మెంట్ అనేది సేమ్గా ఉంటాయంటే నో కదా. సో ఉండవు. అంటే ప్రతి ఒక్కరికి డెవలప్మెంట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. నెక్స్ట్ డెవలప్మెంట్ ఈజ్ క్యుములేటివ్. సో క్యుములేటివ్ అంటే మనకి సో ఒకదాని తర్వాత జరుగుతూ ఉంటుంది. అంటే ఫర్ సపోజ్ సో మిల్క్ టీత్ వచ్చే ముందు సో ఫస్ట్ ఏమవుతుంది పిల్లాడికి, సో ఆ గమ్స్ అనేవి గట్టి పడతాయి. సో ఒక పిల్లాడు లేచి నిల్చోవాలి అంటే స్టాండింగ్ చేయాలి అని అంటే ఫస్ట్ తన లెగ్స్కి ఆ స్ట్రెంగ్త్ అనేది ఉండాలి. సో ఒక పిల్లాడు డైరెక్ట్గా లేచి నిల్చుకోడు కదండి. సో అంటే ఫస్ట్ ఈ ప్రాసెస్ అంతా జరిగిన తర్వాతే తను నిల్చుకోగలుగుతాడు. అంటే డెవలప్మెంట్ అనేది ఇట్స్ ఏ క్యుములేటివ్ ప్రాసెస్. నెక్స్ట్ డెవలప్మెంట్ కెనాట్ బి ప్రిడిక్టెడ్. సో దిస్ ఈజ్ ద రాంగ్ స్టేట్మెంట్ అండి. సో మనం ఏదైతే అంతకుముందు మనం చూస్తున్న సిచ్యువేషన్స్ని బట్టి డెవలప్మెంట్ అనే దాన్ని మనం ఎస్టిమేట్ చేయొచ్చు. సో ఒక చిన్న బేబీ విషయంలోనే మనం తీసుకుంటే తను బోర్ల పడి తర్వాత పాకిన తర్వాత ఆబ్వియస్గా తను కూర్చొని తర్వాత లేస్తాడు. సో కూర్చున్న తర్వాత వీ కెన్ ఎక్స్పెక్ట్ అంటే విత్ ఇన్ ఒక 10 days 1 monthలోనో తిని నడుస్తాడు అని మనం ఎస్టిమేట్ చేసి చెప్పగలుగుతాం కదా. సో కాబట్టి సో లాస్ట్ వన్ ఈజ్ ద రాంగ్ స్టేట్మెంట్ ఇక్కడ. సో మనకి ఆన్సర్ వచ్చి డి అవుతుంది. నెక్స్ట్ wrongly written statement among the following with regard to sensory motor stage. సో జియాన్ పియాజెట్ ఇచ్చిన సెన్సరీ మోటార్ స్టేజ్కి సంబంధించి రాంగ్ ఏది అని అడుగుతున్నారు. సో ఆల్రెడీ జియాన్ పియాజెట్ థియరీకి సంబంధించి నేను ఒక వీడియో అయితే చేయడం జరిగింది. సో ఎవరైనా చూడకపోయింటే ఆ వీడియో చూసేయండి, మీకు కంప్లీట్గా అది అర్థమైపోతుంది. ఫుల్ విత్ ఎగ్జాంపుల్స్ ఇవ్వడం అయితే ఇక్కడ జరిగింది. ఈ స్టేజ్లో చైల్డ్ ఈజ్ ఏ రిఫ్లెక్టివ్ ఆర్గానిజం అని అంటున్నారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెన్సరీ మోటార్ స్టేజ్ అంటే మనకి బర్త్ నుంచి 2 years ఆఫ్ ఏజ్ వరకు మనం సెన్సరీ మోటార్ స్టేజ్గా చెప్తాం. ఇక్కడ మరి రిఫ్లెక్టివ్ ఆర్గానిజం అని అంటే ఏంటి అని అంటే సో రిఫ్లెక్టివ్ ఆర్గానిజం కిందకు వచ్చేసరికి సో వాళ్ళు థింక్ చేసి ఆ యాక్షన్ చేయడాన్ని మనం రిఫ్లెక్టివ్ ఆర్గానిజం అని అంటాం. సో ఇక్కడ ఈ స్టేజ్లో చైల్డ్ ఈజ్ ఎ రిఫ్లెక్టివ్ ఆర్గానిజం అనే చెప్తామండి. నెక్స్ట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్ పర్మనెన్స్ ఈజ్ ఫార్మ్డ్ ఇన్ దిస్ స్టేజ్. ఎస్, ఇది కూడా కరెక్టే అండి. ఈ స్టేజ్లో ఆబ్జెక్ట్ యొక్క పర్మనెన్స్ గురించి వీళ్ళకి తెలుస్తుంది. దీనికి ఎగ్జాంపుల్గా ఒక చిన్న పిల్లాడు ఉన్నాడు. సో హీఈస్ ఎ వెరీ యంగ్ బాయ్. లెటస్ టేక్ ఒక 1.8 months అని అనుకుందాము. సో ఇక్కడ బేబీకి ఒక టాయ్ కనపడకుండా మనం దాచిపెట్టామనుకోండి అండ్ బ్లాంకెట్ నుంచి తీసి ఇచ్చాము ఒకసారి. సో మళ్ళీ తను ఏం చేస్తాడు, అక్కడికి వెళ్ళి చెక్ చేస్తాడు. అంటే ఆబ్జెక్ట్ అనేది ఒక టాయ్ అనేది ఇంకా ఎగ్జిస్ట్ అయి ఉంటుంది, ఆ ఆబ్జెక్ట్ పర్మనెన్స్ అనేది తనకి ఈ స్టేజ్లో తెలుస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, చిల్డ్రన్ ఇన్ దిస్ స్టేజ్ కెన్ థింక్ అబ్స్ట్రాక్ట్లీ. అంటే తనకి కనపడని థింగ్స్ గురించి కూడా తను థింక్ చేయగలుగుతారు అని చెప్తున్నాడు. సో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అండి. ఈ స్టేజ్లో అంత థింకింగ్ పవర్ అనేది చిల్డ్రన్లో డెవలప్ అవ్వదు. సో దిస్ స్టేజ్ టేక్స్ ప్లేస్ ఫ్రమ్ బర్త్ టు 2 years. దిస్ ఈజ్ కరెక్ట్. అంటే ఇక్కడ మనకి రాంగ్గా ఉండే స్టేట్మెంట్ వచ్చి ఆప్షన్ 3. నెక్స్ట్ అకార్డింగ్ టు ఎరిక్సన్ ద సోషల్ కాన్ఫ్లిక్ట్స్ ఫేస్డ్ బై చిల్డ్రన్ డ్యూరింగ్ 3 to 6 years ఆఫ్ ఏజ్. సో 3 నుంచి 6 years ఆఫ్ ఏజ్ కప్పుడు ఎరిక్సన్ థియరీ ప్రకారంగా ఎలాంటి కాన్ఫ్లిక్ట్ పిల్లలు ఫేస్ చేస్తారు. సో ఫస్ట్ మనం తీసుకుంటే ట్రస్ట్ అండ్ మిస్ట్రస్ట్ అండి. సో ఇన్ఫాన్సీ స్టేజ్లో ఈ ట్రస్ట్ అండ్ మిస్ట్రస్ట్ అయితే మనకి డెవలప్ అవుతుందండి. సో అంటే ఇక్కడ మేజర్గా పిల్లలు ఇన్ఫాన్సీ స్టేజ్ అంటే మనకి బర్త్ నుంచి 18 months ఆఫ్ ఏజ్ వరకు మనకి ఇన్ఫాన్సీ స్టేజ్ అని మనం చెప్తాము. సో ఇక్కడ మేజర్గా పిల్లలు ఏం చేస్తారు, సో ఫీడింగ్, సో మదర్ దగ్గర పాలు తాగుతూ పెరుగుతారు. సో ఇక్కడ తనకి ప్రాపర్ కేర్, లవ్, అటెన్షన్ దొరికితే తను ట్రస్ట్ని డెవలప్ చేసుకుంటాడు. ఒకవేళ ప్రాపర్ కేర్ దొరకకపోయినా, మంచిగా హెల్త్ డెవలప్ అవ్వకపోయినా సో ఇక్కడ తను మిస్ట్రస్ట్ అనేది డెవలప్ చేసుకుంటాడు. నెక్స్ట్ ఇనిషియేటివ్ వర్సెస్ గిల్ట్. సో మనకి ఇది 3 నుంచి 6 years ఆఫ్ ఏజ్లో కనపడుతుంది. సో దిస్ ఈజ్ ద రైట్ చాయిస్. ఫర్ సపోజ్ ఒక పిల్లాడు వాళ్ళ మదర్కి ఒక కిచెన్లో హెల్ప్ చేయాలని అనుకుంటాడు, అంటే తను ఇనిషియేట్ చేసుకుంటాడు. సో ఒకవేళ మదర్ ప్రాపర్గా గైడ్ చేస్తే
తను ఇనిషియేటివ్ స్కిల్ అనేది ఇక్కడ డెవలప్ అవుతుంది. లేదంటే తనని ఇన్సల్ట్ చేసినా నువ్వు ఈ పనులు చేయలేవు అని చెప్పినా కానీ ఇక్కడ గిల్ట్ అనే కాన్సెప్ట్ డెవలప్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇండస్ట్రీ అండ్ ఇన్ఫీరియారిటీ చూసుకుంటే ఇది 6 నుంచి 11 ఇయర్స్ ఆఫ్ ఏజ్ లో మనకు కనపడుతుంది. సో ఇక్కడ ఏంటి అని అంటే మేజర్గా పిల్లలు స్కూల్, ఒకవేళ పిల్లాడు ప్రాపర్గా గైడెన్స్ దొరికి తన అసైన్మెంట్స్ అంతా కంప్లీట్ చేసుకొని స్కూల్కి వెళ్తే తనకి ఈ ఇండస్ట్రీ అంటే గుడ్ ఎంకరేజ్మెంట్ దొరికినప్పుడు ఈ ఇండస్ట్రీ అనే స్కిల్ డెవలప్ అవుతుంది. లేదంటే ఎప్పుడైతే తన హోంవర్క్స్ ప్రాపర్గా చేసుకోలేకుండా స్కూల్కి వెళ్ళినప్పుడు తనకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది పెరిగిపోయి ఈ ఇన్ఫీరియారిటీ అనేది తను ఫేస్ చేస్తాడు. నెక్స్ట్ ఇంటిమసీ అండ్ ఐసోలేషన్. సో ఎగ్జాక్ట్గా మనకి 19 ఇయర్స్ ఆఫ్ ఏజ్ నుంచి 40 ఇయర్స్ ఆఫ్ ఏజ్ వరకు అంటే ఎర్లీ అడల్ట్హుడ్లో మనకి ఇది కనిపిస్తుంది. అంటే ఎప్పుడైతే ఈ లవ్ రిలేషన్షిప్ మీద మంచిగా సక్సెస్ అయ్యారు, తనకి ఎక్కడ కానీ ఏం ఫెయిల్యూర్ తగలలేదు అంటే మంచిగా ఇంటిమసీ అనేది డెవలప్ అవుతుంది. లేదంటే సొసైటీ పట్ల తను ఒక ఐసోలేటెడ్గా ఫీల్ అవుతాడు. సో దాన్ని మనం ఇంటిమసీ అండ్ ఐసోలేషన్ అని అంటాం. సో ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ వచ్చి ఇనిషియేటివ్ వర్సెస్ గిల్ట్ అవుతుంది. నెక్స్ట్ ఆర్మీ ఆల్ఫా టెస్ట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఇండివిజువల్ టెస్ట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ కి ఎగ్జాంపుల్, గ్రూప్ టెస్ట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ కా, పర్ఫార్మెన్స్ టెస్ట్ కా, నాన్ వర్బల్ టెస్ట్ ఆఫ్ ఇంటెలిజెన్సా? నాన్ వర్బల్ కాదు కదండి, పర్ఫార్మెన్స్ కాదు. సో ఇది ఒక డైరెక్ట్ బిట్ గా మనం చెప్పుకోవచ్చు. ఇండివిజువల్ కూడా కాదు, ఇది గ్రూప్ టెస్ట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ ద 2-factor ఆఫ్ థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ వాస్ ప్రపోజ్డ్ బై. సో మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చి స్పియర్మ్యాన్ అండి. సో నెక్స్ట్ ఇక్కడ మనం చూద్దాము అసలు మనకి టోటల్గా ఒక 5 to 7 థీరీస్ అయితే ఉన్నాయి. సో ఈ థీరీస్ మీద మనకి రెగ్యులర్గా క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుందండి. ఆ థీరీస్ అయితే చూద్దాం మనం ఒకసారి. సో మల్టిపుల్ ఫ్యాక్టర్ థీరీ, మల్టిపుల్ ఫ్యాక్టర్ థీరీ అయితే మనకి థ్రాన్ డైక్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఉంది కదండి మనకి ఫస్ట్ ఆప్షన్. సో థ్రోన్ డైక్, సో మల్టిపుల్ ఫ్యాక్టర్ థియరీ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ గార్డ్నర్, సో ఇతను మనకి థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ మనం ఇప్పుడే చూసాము. స్పియర్మ్యాన్ వచ్చి 2-factor థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ అయితే మనకి ప్రపోజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ థర్స్టోన్, ఈయన గ్రూప్ ఫ్యాక్టర్ థియరీ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ టోటల్గా 4 అయితే కవర్ అయ్యాయి కదండి. నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ఇంటెలిజెన్స్, స్ట్రక్చర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ థియరీ అయితే మనకి గిల్ఫోర్డ్ గారు ఇవ్వడం జరిగింది. గిల్ఫోర్డ్. నెక్స్ట్ యూనిఫ్యాక్టర్ థియరీ, సో ఇక్కడ మల్టిపుల్ ఫ్యాక్టర్ థియరీ, ఇక్కడ యూనిఫ్యాక్టర్ థియరీ అయితే మనకి ఆల్ఫర్డ్ బైనెట్ గారు అయితే ఇవ్వడం జరిగింది. సో మనం ఖచ్చితంగా సో ఈ 7 థియరీస్ కానీ గుర్తుపెట్టుకుంటే మనకి అట్లీస్ట్ 1 or 2 మార్క్స్ అయితే మనకి కవర్ అవుతాయి. నెంబర్ ఆఫ్ సబ్ టెస్ట్ ఇన్ డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఈజ్, అసలు మనకి యాప్టిట్యూడ్ అంటే ఏంటి అనేది మనకి తెలియాలి. సో యాప్టిట్యూడ్ అంటే ఒక పర్సన్ యొక్క ఎబిలిటీ ఆర్ కెపాసిటీ టు పర్ఫార్మ్ అన్ యాక్టివిటీ. ఒక యాక్టివిటీని చేయడానికి ఒక పర్సన్కు ఉన్న కెపాసిటీని మనం యాప్టిట్యూడ్ అని అంటామండి. ఇక్కడ యాక్టివిటీస్ అంటే డ్రాయింగ్ కానీ, డాన్సింగ్ కానీ, మ్యూజిక్ కానీ, సో ఇలాంటి యాక్టివిటీస్ పర్ఫార్మ్ చేయగల కెపాసిటీని యాప్టిట్యూడ్ అని పిలుస్తాం. సో ఈ యాప్టిట్యూడ్ని టెస్ట్ చేయడం కోసం మనకి డిఫరెంట్ యాప్టిట్యూడ్ టెస్ట్లు అయితే ఉన్నాయండి. అందులో ఫస్ట్ వన్ వచ్చి డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అని, నెక్స్ట్ మనకి జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ అని, నెక్స్ట్ క్లరికల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అని, మనకి ఫోర్త్ వన్ వచ్చేసరికి మ్యూజిక్ ఇంట్రెస్ట్ యాప్టిట్యూడ్ టెస్ట్ అని ఉంటాయి. సో ఈ టెస్ట్లు చేసి ఆ పర్సన్ యొక్క యాప్టిట్యూడ్ని అయితే వాళ్ళు కనిపెడతారు అనమాట. సో ఇక్కడ సో డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ప్రొఫెషనల్ యాప్టిట్యూడ్ని టెస్ట్ చేయడం కోసం యూజ్ చేస్తాం. ఇందులో ఉండే సబ్ టెస్ట్లు వచ్చి మనకి టోటల్గా 8 సబ్ టెస్ట్లు అయితే మనకి డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్లో కనిపిస్తాయి. సో నెక్స్ట్ ఇక్కడ జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్లో అయితే మనకి ఇవి 9 అండి. సో క్లరికల్ యాప్టిట్యూడ్ టెస్ట్లో మనకి 2 మాత్రమే ఉంటాయి. మ్యూజికల్ ఇంట్రెస్ట్ యాప్టిట్యూడ్ టెస్ట్లో మనకి టోటల్గా 6 అయితే ఉంటాయి. సో ఇక్కడ మనకి రైట్ చాయిస్ వచ్చి 8 అండి. సో ఈ 8
యాప్టిట్యూడ్ టెస్ట్లో మనకి డిఫరెంట్గా వర్బల్ అబిలిటీస్ అని, న్యూమరికల్ అబిలిటీ అని ఇలాగా మనకి సబ్ టెస్ట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ద సెకండ్ స్టేజ్ ఇన్ క్రియేటివ్ ప్రాసెసెస్. సో ఇది క్రియేటివిటీ నుంచి అడిగిన క్వశ్చన్ అండి. సో దీనికి సంబంధించి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేటివిటీ అనే వర్డ్ లాటిన్ పదమైన క్రియర్ నుంచి వచ్చిందండి. సో ఇక్కడ క్రియర్ అని అంటే టు ప్రొడ్యూస్ అని అర్థం అనమాట. సో మనకి గ్రహం వాల్స్ అనే అతను సో తన యొక్క బుక్ ఆర్ట్ ఆఫ్ థాట్, గ్రహం వాల్స్ అనే అతను ఆర్ట్ ఆఫ్ థాట్ అనే తన బుక్లో సో క్రియేటివిటీ ప్రాసెస్కి సంబంధించి టోటల్గా 4 ప్రాసెస్ని అయితే ప్రపోజ్ చేయడం జరిగిందండి. సో అందులో ఫస్ట్ ప్రాసెస్ వచ్చి మనకి ప్రిపరేషన్ ఆర్ సాచురేషన్. సో ఫస్ట్ వన్ వచ్చి మనకి ప్రిపరేషన్ ఆర్ సాచురేషన్. సో నెక్స్ట్ వన్ వచ్చి ఇంక్యుబేషన్. థర్డ్ స్టేజ్ వచ్చి మనకి ఇక్కడ ఇన్సైట్ఫుల్ ఆర్ ఇల్యూమినేషన్ అని అంటామండి. దీన్నే స్టేజ్ ఆఫ్ ఇన్సైట్ అని కూడా మనం పిలుస్తాం. సో లాస్ట్ వచ్చి వెరిఫికేషన్ స్టేజ్. సో కాబట్టి ఇక్కడ మనకి సెకండ్ స్టేజ్ అని అడిగారు కాబట్టి ఇంక్యుబేషన్ స్టేజ్ ఇస్ ద కరెక్ట్ చాయిస్. నెక్స్ట్ person with following type of thinking process possess an ability to generate multiple solution to a problem. అంటే ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే దానికి మల్టిపుల్ సొల్యూషన్స్ ఇవ్వగలిగిన ఎబిలిటీ ఉండే టైప్ ఆఫ్ థింకింగ్ ప్రాసెస్ని మనం ఏమని పిలుస్తాం అని అంటామండి. సో దీన్ని మనం డైవర్జెంట్ థింకింగ్ అని పిలుస్తాం. సో ఇక్కడ కాంక్రీట్ థింకింగ్ అని అంటే మన సెన్స్ ఆర్గాన్స్ని యూజ్ చేసి మనం చూడగలిగిన వాటి గురించి థింక్ చేయడాన్ని మనం కాంక్రీట్ థింకింగ్ అని అంటాం. కన్వర్జెంట్ థింకింగ్ అని అంటే ఏదైనా ఒక ప్రాబ్లంకి ఒక స్పెసిఫిక్ సొల్యూషన్ ఇవ్వగలిగితే మనం దాన్ని కన్వర్జెంట్ థింకింగ్ అని అంటాం. ఇది మనం స్కూల్ చిల్డ్రన్ లాంగ్వేజ్లో చెప్పాలంటే మనం జనరలీ స్కూల్లో ఒక క్వశ్చన్ ఇస్తాము, దానికి ఒక ఆన్సర్ ఇస్తాము. సో ఒక స్పెసిఫిక్ ఆన్సర్ని మాత్రమే తను థింక్ చేసి చెప్పగలిగితే దాన్ని మనం కన్వర్జెంట్ థింకింగ్ అని అంటామండి. సో డైవర్జెంట్ థింకింగ్ అని అంటే కాన్సెప్చువల్ థింకింగ్గా మనం చెప్పొచ్చు. ఒక క్వశ్చన్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్లో థింక్ చేసి మల్టిపుల్ సొల్యూషన్స్ ఇవ్వగలిగితే దాన్ని డైవర్జెంట్ థింకింగ్ అని మనం పిలుస్తాం. సో ఇక్కడ ఆన్సర్ వచ్చి మనకి థర్డ్ వన్. ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రొజెక్టివ్ టెస్ట్ ఆఫ్ పర్సనాలిటీ. సో పర్సనాలిటీని చెక్ చేయడం కోసం మనకి ప్రొజెక్టివ్ అండ్ నాన్ ప్రొజెక్టివ్ టెస్ట్లు ఉన్నాయి కదండి. అందులో ప్రొజెక్టివ్ టెస్ట్ కానిది ఇందులో ఏది అని అడుగుతున్నారు. సో మనకి టోటల్గా 6 ప్రొజెక్టివ్ టెస్ట్లు అయితే ఉన్నాయండి. అందులో కానిదైతే మనకి ఇక్కడ పర్సనాలిటీ ఇన్వెంటరీ అండి. సో రాడ్స్కాచ్ ఇంక్ బోర్డ్ టెస్ట్ ఒకటి, సో చిల్డ్రన్ అప్రిసియేషన్ టెస్ట్ ఒకటి, ఓడ్ అసోసియేషన్ టెస్ట్ ఒకటి, నెక్స్ట్ సైకోడ్రామా ఒకటి, ఫోర్త్ వన్ సైకోడ్రామా, నెక్స్ట్ థిమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్, థిమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ ఒకటి. సో నెక్స్ట్ మనకి సెంటెన్స్ కంప్లీషన్ టెస్ట్ ఒకటి. సో టోటల్గా మనకి సో 6 టెస్ట్లు అయితే ప్రొజెక్టివ్ టెస్ట్ కిందకు వస్తుంది. కానిది అని అడిగారు కాబట్టి ఇక్కడ పర్సనల్ ఇన్వెంటరీ టెస్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అయాన్ నెయిదర్ wants to do homework nor scolded by the class teacher. The conflict of Ayan is approach avoidance, double approach avoidance. సో ఇక్కడ అయాన్ హోంవర్క్ చేయకూడదు అనుకుంటున్నాడు అండ్ టీచర్ చేత కూడా తిట్టించుకోకూడదు అని అనుకుంటున్నాడు. ఇక్కడ అయాన్ ఫేస్ చేసే కాన్ఫ్లిక్ట్ని ఏమంటాము అని అంటే ఇక్కడ 2 చేయకూడదు అనుకున్నాడు కాబట్టి ఇక్కడ మనం అవాయిడెన్స్ అప్రోచ్గా మనం చెప్పొచ్చు. సో అప్రోచ్ అంటే 2 పాజిటివ్ థింగ్స్కి మనం చెప్పొచ్చు. నెక్స్ట్ అప్రోచ్ అవాయిడెన్స్ పాజిటివ్ ఒకటి ఉంటుంది, ఇక్కడ నెగిటివ్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ 2 నెగిటివ్ని మనం అవాయిడెన్స్గా చెప్పుకుంటాం. నెక్స్ట్ ద ఫాలోయింగ్ మెథడ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ క్లినికల్ మెథడ్. సో క్లినికల్ మెథడ్ అంటే జనరలీ క్లినిక్ డాక్టర్స్. సో డాక్టర్స్ ఏం చేస్తారండి, ప్రతి ఒక్కరిని ఇండివిజువల్గా చెక్ చేసి సో వాళ్ళకు ఉండే ప్రాబ్లం ఏంటి అనేది చెక్ చేస్తారు కదా. సో అంటే ఇక్కడ ప్రతి ఒక్కరిని ఇండివిజువల్గా చెక్ చేస్తున్నారు కాబట్టి మనం కేస్ స్టడీ మెథడ్ అని చెప్పొచ్చు. సో ఒక స్పెసిఫిక్ కేస్ తీసుకొని దాన్ని స్టడీ చేసే మెథడ్, దాన్నే మనం క్లినికల్ మెథడ్ అని కూడా అంటాం.
నెక్స్ట్, ఐడెంటిఫై ద రాంగ్లీ స్టేటెడ్ సెంటెన్స్ రిగార్డింగ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లెర్నింగ్. లెర్నింగ్కి సంబంధించిన ఫీచర్స్లో సో రాంగ్గా ఉండే స్టేట్మెంట్ ఏంటో కనుక్కోమని చెప్పారు. సో లెర్నింగ్ ఈజ్ ఏ గోల్ డైరెక్టెడ్ యాక్టివిటీ. అంతే కదండి, ఏదైనా ఒక గోల్ని మనం అచీవ్ చేయడం కోసం లెర్నింగ్ అనేది చేస్తాం. నెక్స్ట్, లెర్నింగ్ ఈజ్ క్యుములేటివ్ ఇన్ నేచర్. ఒకదాని తర్వాత ఒకటి కంటిన్యూస్గా క్యుములేటివ్గా ఉంటుంది. కరెక్ట్. నెక్స్ట్, లెర్నింగ్ ఈజ్ ఎ డైనమిక్ ప్రాసెస్. ఇది కూడా కరెక్ట్ చాయిస్ ఏనండి. నెక్స్ట్, లెర్నింగ్ ఈజ్ నాట్ ఏ ప్రాసెస్, ఇట్ ఈజ్ ఏ ప్రోడక్ట్. సో ఇది తప్పు. ఎందుకనంటే లెర్నింగ్ ఈజ్ ఏ ప్రాసెస్. మనము ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకుంటూ ఎవ్రీడే మనం కొత్త విషయాల్ని నేర్చుకుంటూ వెళ్తూ ఉంటాం. అంతేకాని సో అదొక ప్రోడక్ట్గా మనం చెప్పం కదండి, ఏదో దాన్ని యూజ్ చేసేస్తే మనకు మొత్తం అన్నీ వచ్చేసేస్తాయి అనేలాగా కాదు కదా. సో లెర్నింగ్ ఈజ్ ఏ ప్రాసెస్, ఇట్ ఈజ్ నాట్ ఏ ప్రోడక్ట్. సో ఇక్కడ రాంగ్గా ఇచ్చిన స్టేట్మెంట్ వచ్చి ఆప్షన్ 4. నెక్స్ట్, a person who is well versed in Hindi wants to learn Sanskrit. The type of transfer of learning will be. సో ఒక పర్సన్కి హిందీ బాగా వచ్చు, ఇప్పుడు తను సాంస్క్రిట్ నేర్చుకోవాలనుకుంటున్నాడు. ఇక్కడ ఏ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ అనేది జరుగుతుంది అని అంటారు. అంటే ఫస్ట్ మనకి అసలు పాజిటివ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ అంటే ఏంటో తెలియాలి. పాజిటివ్ అంటే ఏంటి అని అంటే మనం ప్రీవియస్ నాలెడ్జ్ని కొంచెం యూజ్ చేసి ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడం కోసం మన ప్రీవియస్ నాలెడ్జ్ని యూజ్ చేయడాన్ని మనం పాజిటివ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ అని అంటాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను బైక్ నేర్చుకోవాలని అనుకుంటున్నాను. సో మనకి బైక్ రావాలని అంటే ఫస్ట్ సైకిల్ రైడ్ చేయడం తెలిస్తే మనకి బైక్ డ్రైవ్ చేయడం చాలా ఈజీ అవుతుంది. అంటే ఇక్కడ నా ప్రీవియస్ నాలెడ్జ్ని నేను యూజ్ చేస్తున్నాను. సో దీన్ని పాజిటివ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ అని అంటాం. సో నెక్స్ట్, నెగిటివ్ అంటే నా ప్రీవియస్ నాలెడ్జ్ నేను ఏదైతే గెయిన్ చేశానో ఇప్పుడు నేను కొత్త విషయం నేర్చుకోవడం కోసం ఇది ఇంటర్ఫియర్ చేస్తుంది, అంటే నాకు ప్రాబ్లమ్ని కలిగిస్తుంది. ఫర్ సపోజ్ ఇండియాలో ఏమో మనం లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ చేస్తాం కదండి. సో అదే యుఎస్కి వెళ్తే మనం రైట్ సైడ్ డ్రైవింగ్ చేస్తాం. సో ఇక్కడ నాకు లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ ఏదైతే అలవాటు అయిపోయిందో, నేను ఫర్ సపోజ్ యుఎస్ఏకి వెళ్ళి డ్రైవింగ్ చేయాలని అనుకుంటే సో ఈ నాలెడ్జ్ అనేది నాకు ఒక ప్రాబ్లం లాగా ఉంటుంది. ఎందుకంటే అలవాటు ప్రకారం నేను లెఫ్ట్ సైడే చేయడానికి అలవాటు పడ్డాను కాబట్టి. దీన్ని నెగిటివ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ అని అంటాం. నెక్స్ట్, జీరో. సో అంటే ఇక్కడ మనం ప్రీవియస్ నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా దాని నుంచి నాకు వచ్చేది ఏమీ ఉండదు. సో దాన్ని జీరో అని అంటాం. నెక్స్ట్, బైలేటరల్ అంటే ఇక్కడ 2 సైడ్స్. ఫర్ సపోజ్ ఒక 2 హ్యాండ్స్తో నేను రాయగలగడం. సో బోత్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ అనేది జరుగుతుంది. ఎవరైతే రైట్ సైడ్లో ఆల్రెడీ ఫర్ సపోజ్ లెఫ్ట్ హ్యాండ్ రైటింగ్ అలవాటు ఉండే వాళ్ళు ఆబ్వియస్గా రైట్ హ్యాండ్ చేయడానికి కూడా వాళ్ళకి ఈజీ అవుతుంది. సో ఇక్కడ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ అనేది బైలేటరల్గా ఉంటుంది. సో ఈ క్వశ్చన్కి మనకి ఇక్కడ ఆన్సర్, సో హిందీ వచ్చిన వాళ్ళకి ఆల్రెడీ కొంచెం ప్రీవియస్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి సో వీళ్ళు ఇక్కడ సాంస్క్రిట్ నేర్చుకోవడానికి వాళ్ళకి ఈజీ అవుతుంది. సో మనం ఇక్కడ పాజిటివ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ ఆన్సర్గా చెప్పొచ్చు. నెక్స్ట్, ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ టీచర్ సెంటర్డ్ మెథడ్. టీచర్ సెంటర్డ్ మెథడ్ అంటే ఎంతసేపు టీచరే సెంటర్ వేలో ఉండి టీచ్ చేసే మెథడ్ని మనం టీచర్ సెంటర్డ్ మెథడ్ అంటాం. లెక్చర్ మెథడ్, సో ఆబ్వియస్గా లెక్చర్ ఇచ్చేది టీచరే, సో కంటిన్యూస్గా అక్కడ టీచర్ రోలే ఎక్కువగా ఉంటుంది కాబట్టి లెక్చర్ మెథడ్. ఇక్కడ మనకి నాట్ అన్నాడు, సో లెక్చర్ మెథడ్ అనేది టీచర్ సెంటర్డ్ మెథడే. నెక్స్ట్, హ్యూరిస్టిక్ మెథడ్ ఆర్ ఇన్వెస్టిగేషన్ మెథడ్ ఆర్ డిస్కవరీ మెథడ్ అని కూడా అంటామండి దీన్ని. ఇంక్వైరీ బేస్డ్ ఆర్ డిస్కవరీ మెథడ్ అని కూడా అని అంటాం. సో అంటే ఇక్కడ సో చిల్డ్రనే ఇన్వెస్టిగేట్ చేసుకొని కొత్త థింగ్స్ని డిస్కవర్ చేసుకొని లెర్నింగ్ చేస్తారు. సో కాబట్టి ఇక్కడ టీచర్ రోల్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మనం హ్యూరిస్టిక్ మెథడ్ అని చెప్పొచ్చు. అదే హిస్టారికల్ మెథడ్ అంటే ఏంటి అని అంటే పాస్ట్ థింగ్స్ని యూజ్ చేసి టీచర్ చెప్పడాన్ని మనం హిస్టారికల్ మెథడ్ అంటాం. నెక్స్ట్, లెక్చర్ డెమోన్స్ట్రేషన్ మెథడ్. సో మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చి హ్యూరిస్టిక్ మెథడ్. నెక్స్ట్, అకార్డింగ్ టు ఎన్ఈపి 2020, teacher education institutions will be required to convert into multidisciplinary institutions by the year. సో టీచర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ మల్టీడిసిప్లినరీ ఇన్స్టిట్యూషన్స్గా మారడానికి ఏ ఇయర్ వరకు మనకి ఛాన్స్ ఇచ్చారు అని అంటే 2030 వరకు. నెక్స్ట్, టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఇన్ డ్రాస్టాచ్ ఇంక్ బోల్ట్ టెస్ట్.
సో మనకి ఇక్కడ 10 అండి. ఆల్రెడీ మనం ప్రొజెక్షన్ టెస్ట్ ఆఫ్ పర్సనాలిటీలో సో రోడ్స్ సాచ్ ఇన్ బ్లోల్ టెస్ట్లో మనకి 10 కార్డ్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ బ్యాబ్లింగ్ స్టేజ్ ఇన్ లాంగ్వేజ్ డెవలప్మెంట్. చామ్స్కీ ఇచ్చిన లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఉంది కదండి, థియరీ ఆఫ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్. సో దానికి సంబంధించి బ్యాబ్లింగ్ స్టేజ్ అని అంటే ఈ దశలో పిల్లలు ఏంటి అంటే బాబా, మామ అని చిన్నగా పలుకుతూ ఉంటారు కదా, దీన్ని బ్యాబ్లింగ్ స్టేజ్ అని అంటామండి. ఇది 4 నుంచి 12 months ఆఫ్ ఏజ్ వరకు ఈ బ్యాబ్లింగ్ స్టేజ్ అనేది మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ ద కాంపోనెంట్ ఆన్ ఎక్స్ యాక్సిస్ ఇన్ లెర్నింగ్ కర్వ్స్. మనకి టోటల్గా 3 లెర్నింగ్ కర్వ్స్ అయితే ఉన్నాయి కదా. సో ఫస్ట్ది వచ్చి మనకి అసెండింగ్ లెర్నింగ్ కర్వ్, తర్వాత డిసెండింగ్ లెర్నింగ్ కర్వ్, తర్వాత ఎస్ టైప్ కర్వ్. అసెండింగ్ అంటే ఫస్ట్ లెర్నింగ్ అనేది స్లోగా స్టార్ట్ అయ్యి ఫాస్ట్ పేస్కి వెళ్తుంది. నెక్స్ట్ డిసెండింగ్ అనేది సో ఫస్ట్ ఫాస్ట్గా జరిగినా కానీ మళ్ళీ వచ్చేసరికి స్లోగా ఉంటుంది. నెక్స్ట్ ఎస్ టైప్ కర్వ్ అని అంటే సో ఫాస్ట్గాను మరియు స్లోగాను, అంటే ఒక్కొక్క స్టేజ్లో అది ఒక్కొక్కలాగా ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అనేవి ఉంటాయి కదా మనం గ్రాఫ్లో రిప్రజెంట్ చేసేటప్పుడు. సో ఈ ఎక్స్ యాక్సిస్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అని అంటే మనకి ఇక్కడ టైం ఆర్ నెంబర్ ఆఫ్ ట్రయల్స్ గురించి మనకి ఎక్స్ యాక్సిస్ అయితే డిఫైన్ చేస్తుంది. అదే మనకి వై యాక్సిస్ వచ్చేసరికి సో లెర్నింగ్ పర్ఫార్మెన్స్ గురించి మనకి ఇది చెప్తుంది వై యాక్సిస్. సో ఇక్కడ మనకి రైట్ చాయిస్ వచ్చి ఏ. నెక్స్ట్ కాన్ఫ్లిక్ట్ ఇన్ సెలెక్షన్ ఆఫ్ ఫేవరెట్ మూవీ ఆర్ ఫేవరెట్ గేమ్. సో ఇక్కడ మనం ఆల్రెడీ వీటి గురించి అయితే డిస్కస్ చేసాము, ఫేవరెట్ మూవీ అండ్ ఫేవరెట్ గేమ్. సో ఇక్కడ అప్రోచ్ కాన్ఫ్లిక్ట్. థ్యాంక్ యూ.